హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు. మన మధుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తరువాత 2 కప్పుల కందిపప్పు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన పప్పులో ఏమైనా తేమ లాంటిది ఉంటే కనుక అది పోతుంది. అలాగే మనకి ఈ పౌడర్ నిల్వ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 కప్పుల కందిపప్పులో 2 స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసి వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే దీనిని స్కిప్ చేసేయచ్చు. ఈ పచ్చిశనగపప్పు ఎందుకు వేస్తామంటే సాంబారు చిక్కదనం రావడానికి ఈ పచ్చిశనగపప్పు అనేది ఉపయోగపడుతుంది. ఈ పౌడరు చేసుకోవడం వలన సాంబార్ మనం వితిన్ 15 మినిట్స్లో మనం సాంబార్ రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఈ పప్పు ఒక్కటి బాగా రోస్ట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఎక్కడ కూడా పచ్చితనం ఉండకుండా మొత్తం అంతా కూడా వేగాలి. ఇలా వేగటం వలన మనకి పౌడర్ క్వాంటిటీ అన్నది కొన్ని రోజులు ఒక నెల 2 నెలల వరకు కూడా మనకి స్టోర్ అయి ఉంటుంది. ఎటువంటి పాడవకుండా చక్కగా ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇలా వేడైపోయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల ధనియాలు అలాగే 1 టీ స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేయించేసిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి పప్పు దగ్గరే కొంచెం టైం పడుతుంది. అదర్వైజ్ మిగతాదంతా కూడా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు అదే పనిలో 10 లేక 15 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇంకా 8 లేక 9 వెల్లుల్లి ఎక్కువ తినడం వలన ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఒక 10 వరకు కూడా మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వలన బండిలో ఉన్న తేమ అంతా పోతుంది. మనకు ఆల్మోస్ట్ ఎండుమిర్చి వేగిపోతున్నాయండి, కాబట్టి వాటిని తీసేసుకుని వెల్లుల్లిపాయలను మాత్రం వేయించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసి వేయించుకోవాలి. చింతపండు తడిగానే ఉంటుంది, కానీ వేగిన తర్వాత పక్కకు తీసిన తర్వాత ఇది డ్రై రోస్ట్ కింద అయిపోతుంది. మనకి పౌడర్ ఫామ్ చేసేటప్పుడు ఆ మిక్సీ జార్కి అంటుకోకుండా ఉండడానికి చింతపండును కూడా మనం డ్రై రోస్ట్ చేస్తామండి. ఇవి మాత్రం పూర్తిగా చల్లారిపోవాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేడిగా ఉన్నప్పుడు కనుక మిక్సీ పడుతుంటే అది ఒక్కొక్కసారి మిక్సీ స్టక్ అయిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మనం పూర్తి క్వాంటిటీ చల్లారిపోవాలండి. ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం తాలింపులకి ఏమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో అవన్నీ కూడా వేసుకొని ఫైన్గా రోస్ట్ చేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు, ఇవన్నీ కూడా ఫైన్గా రోస్ట్ అయిపోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే పౌడర్ ఫామ్కి తీసుకుంటున్నామో దానికి సరిపడా తాలింపులు మనం తీసుకోవాలి. తాలింపులు కూడా ఫైన్గా రోస్ట్ అయిపోవాలండి. ఎంత ఫైన్గా అంటే మనం ఎండుమిర్చిని పట్టుకున్నా లేదంటే కరివేపాకుని పట్టుకున్న పౌడర్ ఫామ్లాగా అయిపోవాలి. అలా మనం పూర్తిగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇవి ఆల్మోస్ట్ అన్నీ రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని పప్పు కందిపప్పు అన్నీ వేసేసి అందులోనే సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, ఈ పౌడర్స్ టమాటో పౌడర్, క్యారెట్ పౌడర్, మునగాకు పౌడర్, అలాగే ఆనియన్ పౌడర్, ఇవి మనం సాంబార్ చేసుకునేటప్పుడు అవి వేయకపోయినా మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి నేను ఆన్లైన్లో రెడీమేడ్గా తీసుకున్నాను ఈ పౌడర్స్ అన్నీ. ఇప్పుడు చూడండి, ఫైన్గా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కావాలనుకుంటే బెల్లం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇందులోనే మనం కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. ఎండు కొబ్బరి అయితే బెటర్ అండి.
లేదు పచ్చి కొబ్బరి అయినా సరే రోస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా పౌడర్ అయిన ఫామ్ మొత్తం కూడా మనం తాలింపులు వేసి మొత్తం అంతా కదిపివ్వాలి. ఇలా ఉన్న అంతేనండి, సాంబార్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఎయిర్ కంటెంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 1 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నేను పౌడర్ ఫామ్లోనే టమాటో, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ పౌడర్స్ రూపంలో వేసాను కాబట్టి ఈ సాంబారు అవన్నీ ఉన్న టేస్ట్ వస్తుంది. మీకు అవి ముక్కలుగా కావాలి అనుకుంటే నీళ్ళ కంటే ముందు, వాటర్ కంటే ముందు ఆయిల్ వేసి టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఇంకా మీరు ఏమన్నా వేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా వేసుకుని మగ్గపెట్టాలి. అప్పుడు మనం ఈ లీటర్ వాటర్ పోసి వాటర్ మరుగుతుండగా మనం తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్లు, మీరు వాటర్ ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఈ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. దగ్గరే ఉండి కలపాలండి, ఎందుకంటే అది పొంగిపోయే ప్రమాదం ఉంది. పొంగిపోతుంది కూడా. మనం దగ్గర ఉండి పొంగకుండా గరిటెతో తిప్పుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలపాలండి. ఇది మరుగుతుండగానే మనకు ఆల్మోస్ట్ చిక్కబడిపోతుంది. ఇన్ కేస్ చిక్కబడకపోయినా ఏం ప్రాబ్లం ఉండదండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్లో మనకి చిక్కదనం అనేది వచ్చేస్తుంది. మీకు సాంబార్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి, నేను పౌడర్ ఎక్కువ కూడా వేయలేదు. మనం వేసిన తాలింపులు కూడా ఇప్పుడు వేసినట్లుగానే ఉంటుంది. నేను 1 వీక్ ముందు ఈ పౌడర్ చేసానండి. సాంబార్ కాయడానికి 1 వీక్ పట్టింది. అయినా సరే పౌడర్ ఏంటి, ఆ ఫ్లేవర్ ఏంటి, ఇంతకుముందే మనం పౌడర్స్ రూపంలో తీసుకున్నాం కాబట్టి టమాటో ఫ్లేవర్, క్యారెట్, ఆనియన్ ఏమీ వేయకపోయినా ఆ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కనుక మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.